మెయిన్ కూలెంట్ ఆయిల్. ఈ కూలెంట్ ఆయిల్ వచ్చేసి మన ఇంజన్ అనేది ఓవర్ హీట్ కాకుండా రొటేట్ చేస్తూ ఉంటుంది. వాటర్ ఇంజన్ నుంచి వెళ్ళి ఇన్ తీసుకుంటుంది, అవుట్ తీసుకుంటుంది, అంటే ఇంజన్ కూల్ చేస్తూ వస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా మనకు ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఇక్కడ సింబల్ వస్తుంది, బీప్ సౌండ్ కంటిన్యూగా వచ్చి వెహికల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంజన్ ఓవర్ హీట్ అయినా కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇంజన్ ఆగిపోతుంది కంప్లీట్గా. ఒక్కొక్కసారి ఇంజన్ స్టక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనం ఎక్కడికైనా హైవే వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూలెంట్ ఆయిల్ అనేది చూసుకోవాలి. ఇంజన్ కూల్గా ఉండడానికి కూలెంట్ ఆయిల్ అని ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఫుల్ ఆర్ లో అని ఉంటుంది. ఓకేనా, ఈ ఫుల్ వర్క్ చూసుకోవాలి. మ్యాక్సిమం ఫుల్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఈ క్యాప్ వర్క్ నింపేస్తారు. వాటర్ బాటిల్ లాగా అక్కడ ఎక్కడ వరకు ఫుల్ ఉంటుంది అక్కడ వరకే ఉండాలి, ఎందుకంటే మిగతాది ఎయిర్ ఫామ్ అవుతుంది. సో ఎయిర్ ఫామ్ కావాలి కాబట్టి ఒకవేళ ఎక్కువ ఎయిర్ ఫామ్ అయినా కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ కూలెంట్ గురించి చెప్తున్నానంటే, వెహికల్ హైవేలో వెళ్తాం, ఒక 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ అలా వెళ్ళినప్పుడు ఇది చూసుకోవాలి. ఇప్పుడు దారి మార్గ మధ్యంలో కిరాణా షాపులు కానివ్వండి, మొబైల్ షాపులు ఏమీ ఉండవు. కాబట్టి ముందే చూసుకున్నాం అనుకోండి, ఒక బాటిల్ సేఫ్గా మనం ఒకటి పెట్టుకోవాలి. సో లైక్ ఏంటిదని అంటే, ఇంజన్ ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఈ క్యాప్ తీయకూడదు. దీంట్లో ఇక్కడ వార్నింగ్ రాసి ఉంటుంది మనకు. సో తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ హీట్ కదా ఒకేసారి బాల్డ్ అయిపోయి అప్ కొట్టేస్తుంది, హీట్ వాటర్ ఫుల్ హీట్ అన్నట్టు 100 ఎబో హీట్ అయిపోతాయి అన్నట్టు వాటర్. లైక్ ఇంకొకటి వచ్చేసి బ్రేక్ ఆయిల్. ఇందులో వాటర్ పోస్తాం. కూలంట్ సపరేట్ దొరుకుతుంది. ఒకవేళ కూలంట్ మనకు మార్గ మధ్యలో దొరకకపోతే వాటర్ ఫ్రెష్ వాటర్, మినరల్ వాటర్ ఉంటాయి కదా, అవి పోసేసుకోవచ్చు. ఎందుకంటే ఇంజన్ కూల్ కోసం మాత్రమే. కొంత దూరమైన మళ్ళీ వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనము కూలంట్ తీసేసుకొని చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది బ్రేక్ ఆయిల్. .3 అనే ఆయిల్ ఉంటుంది, బ్రేక్ ఆయిల్. ఇది ఈ ఇంజన్ ఆయిల్ గేర్ షిఫ్టింగ్ కోసం యూజ్ అవుతుంది, క్లచ్ కోసం యూజ్ అవుతుంది, బ్రేక్స్ కోసం యూజ్ అవుతుంది. క్లచ్ ఒక్కొక్కసారి హార్డ్ అవుతుంది చూసారా, దీంట్లో ఆయిల్ తక్కువ ఉన్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో లైక్ చూడండి, మనకు మ్యాక్సిమం కంటే కొద్దిగా తక్కువ ఉంది. జనరల్గా మీకు అక్కడ కనబడుతుంది కదా బ్లాక్. సో మ్యాక్సిమం అంటే మన వెహికల్లో కొద్దిగా తక్కువ ఉంది ఆయిల్. సో అది మ్యాక్సిమం వరకు ఉండాలి, అది ఎక్కువ తగ్గదు. ఎప్పుడన్నా మనకు గేర్స్ హార్డ్గా పడుతుంటాయి చూసారా, అప్పుడు ఆ ఆయిల్ తక్కువ ఉందని మనం గెస్సింగ్ చేసుకోవాలి. సో లైక్ ఇంకోటి ఏంటంటే, ఇది విండ్షీల్డ్ వాటర్. సో గ్లాస్ క్లీనర్ కోసం ఇందులో షాంపూ వాటర్ పోసేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టబ్లో పట్టేసి పోస్తూ ఉంటారు, దాంట్లో నలకలు ఉంటాయి. నలకలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇందులో ఈ క్యాప్స్ నుంచి చిన్న చిన్న హోల్స్ నుంచి రావాలి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దీంట్లో ఫ్రెష్ వాటర్ పట్టేసుకుంటే సరిపోతుంది. సో లైక్స్ వచ్చేసి దీని భాగంలో ఇక్కడ అది ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ అనేది ఎందుకోసం అని అంటే, ఇంజన్లో మనకు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు చూడండి జనరల్గా ఎంత దుమ్ము ఉంది. ఈ దుమ్ము అంతా ఇంజన్ తీసేసుకుంటుంది కదా, స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇంజన్ లోపలి తీసేసుకుంటుంది. ఇక్కడ చూడండి హోల్ ఉంది చూసారా, ఈ పైప్లో నుంచి ఇలా తీసేసుకుంటుంది అన్నట్టు. ఇది జనరల్గా వస్తుంది చూడండి, పోతుంది. ఇక దుమ్ము తీసుకున్నా చూసారా, దుమ్ము తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అన్నట్టు, అంటే ఒక జాలీ టైప్లో ఉంటుంది. సో ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది ఏంటంటే, మనకు ఇంజన్లో ఉన్న ఎయిర్ అనేది లాగేస్తూ ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల మనకు ఆ పైన ఉన్న లేయర్ మీదనే ఆగిపోతుంది అన్నట్టు, ఇంజన్లోకి తీసుకోలేకపోతుంది. అప్పుడు ఆ ఎయిర్ ఫిల్టర్ మనం క్లీన్ కూడా చేసుకుంటే కూడా మనకు పికప్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో లైక్ ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మెయిన్గా ఏంటంటే, ఆర్టీఓ ఆఫీస్లో కానివ్వండి ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వెహికల్ ఇంజన్ కోసం అనేది ఎయిర్ తీసుకోకుండా ఎలా ఉంటుందని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్ మీద బేస్ అయి ఉంటుందని మనం క్వశ్చన్ క్లిక్ చేసుకోవాలి. సో ఇంజన్ హీట్ కాకుండా ఏం చూసుకోవాలంటారు, ఆయిల్, బ్రేక్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి, కూలెంట్. సో క్లచ్ ప్రెస్ చేయడానికి క్లచ్ ఆయిల్, గేర్ షిఫ్టింగ్ అదంతా ఒకటి ఉంటుంది. సో గ్లాస్ క్లీనర్ కోసం విండ్షీల్డ్ ఆయిల్. సో వెహికల్ ఈసీఎం అంటారు దీన్ని. అసలు ఇంజన్కు సూత్రధారి ఇది మెయిన్, ఈసీఎం అంటారు. ఈసీఎం పోతే మనకి ఇంజన్ స్టార్ట్ కాదు. సో పవర్ సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించింది మొత్తము ఈ ఈసీఎంకి సంబంధంతోనే ఉంటుంది. ఈసీఎం మినిమం 40,000 చేంజ్ ఉంటుంది. ఓన్లీ ఇట్లా బాక్స్ ఒకటే, దీంట్లో ఏం లేదు. మన మొబైల్లో ఉన్నట్టు చిప్ ఉంటుంది, ఆ చిప్ కోసం 40,000. సో మెయిన్ ఏంటంటే ఈసీఎం కూడా మనకు మ్యాక్సిమం పోదు. ఎక్కడైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది చూసారా, సో కొంతమంది ఏం చేస్తారంటే లైటింగ్, డెకరేషన్ లైటింగ్స్ పెట్టిస్తారు కార్లకు. అడిషనల్గా ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేపివ్వకూడదు. షోరూమ్ నుంచి మనకి ఎలా వస్తుందో వెహికల్ అలానే ఉంచుకోవాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈసీఎం పోవడం కానివ్వండి, బ్యాటరీ ట్రబుల్ ఇవ్వడం కానివ్వండి, సో మనకు రన్నింగ్లో ఆఫ్ కావడం, ఆన్ కావడం అది జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో అది ఒక్కటి చేపివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకేనా. సో బ్యాక్ సైడ్ రండి, డిక్కీ ఓపెన్ చేయండి. అక్కడ సెకండ్ వన్ పైకి అన్నారా, ఓకే ఓపెన్ అయింది రండి.
జస్ట్ ఇక్కడ మిడిల్లో పట్టేసుకొని ఓపెన్ చేసేస్తాం. బటన్ ఏమి ఉండదు. కొన్ని ఇప్పుడు వచ్చే వెహికల్స్కి బటన్ ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే జస్ట్ ఇట్లా పైకి అనగానే మనకు సంబంధించిన ఏది వీల్ చేంజ్ చేయడానికి మనకి ఇది జాకీ మిడిల్ వన్ చూసుకొని చేయి పెట్టండి, అది జాకీ. నెక్స్ట్ వన్ అది జాకీ. సో అక్కడ ఉన్న వీల్ పాన ఉంది కదా, స్పానర్ ఉంది కదా, అది స్పానర్ వీల్ బోల్ట్లు తీయడానికి. ఇది పిన్ వచ్చేసి ఆ జాకీని అనేది పైకి తిప్పడానికి. సో అది తీసేసిన తర్వాత అది మొత్తం పైకి లాగానే బ్లాక్ని బ్లాక్ మొత్తం టోటల్ బ్లాక్, అది కాదు టోటల్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. సో టోటల్ బయటది. సో స్టెపిన్ తీయడానికి ఫస్ట్ ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టెపిన్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఈ జాకీ ఈ వీల్ పానతోనే మనము వీల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, అందులో పెట్టేసి. సో చేంజ్ చేసేటప్పుడు కూడా మీకు జాకీ ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియాలి ఫస్ట్. జాకీ ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియాలి. సో కాబట్టి ఫ్రంట్కి రండి. ఇక్కడ ఒక మీకు సింబల్ ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్క కార్కు ఒక సింబల్ ఉంటుంది. ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. జనరల్గా మట్టి ఉంది కాబట్టి కనబడట్లేదు. ఒక సింబల్ ఉంటుంది, ఇట్లా ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ ఉన్నప్పుడు మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, నా హ్యాండ్ పెట్టాను. ఇక్కడ హ్యాండ్ పెట్టాను కదా, ఇక్కడ ఒక పిన్ లాగా ఉంటుంది. చేయి పెట్టండి మీరు. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ ఉందా, ఇట్లా పట్టీ లాగా ఉందా, ఆ పట్టీ దగ్గర మీరు జాకీ పెట్టాలి. ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది. జనరల్గా ఆరో మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు జాకీ పెట్టడానికి ఛాన్స్ అన్నట్టు. ఓకేనా. జాకీ అనేది మనం దాంట్లో పెట్టేసిన తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత హైట్ లేస్ కొద్దిగా పైకి లేచిన తర్వాత వీల్ బోల్ట్ అనేది ఫస్టే లూజ్ చేసుకోవాలి. ఫస్టే లూజ్ చేసుకున్న తర్వాత ఈ వీల్ బోల్ట్ ఉంది కదా, ఫస్టే లూజ్ చేసేసుకోవాలి. అన్నీ లూజ్ చేసేసుకున్న తర్వాత ఈ జాకీ అనేది అప్ స్టేజ్కి అనేది లేపాలి. అప్ స్టేజ్కి లేపిన తర్వాత మనము ఫుల్గా లేపేసి వీల్ బయటికి తీసేసి, వీల్ బయటికి తీయగానే పక్కకు పెట్టేస్తాం. చాలా మంది అట్లా చేసే పక్కకు పెట్టకూడదు, దాని కిందనే సైడ్కి పెట్టేసుకోవాలి. సో మనం చేంజ్ చేసినప్పుడు కొద్దిగా వెనక్కి ముందుకైనా జాకీ కింద పడిపోతుంది. మళ్ళీ జాకీ పెడదామంటే ఛాన్స్ ఉండదు. కాబట్టి టైర్ దాని కింద పెట్టుకోవాలి. అంటే ఈ పొజిషన్లో ఇక్కడ పెట్టేసుకోవాలి. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వీల్ తీసుకుపోయి అందులో పడేసుకోవాలి. ఎందుకు దాని కింద అంటే కింద పడిపోయింది అనుకోండి, మొత్తం కింద పడిపోతుంది. అది మళ్ళీ నీకు జాకీ పైకి లేవదు, జాకీ దాని కిందనే ఇరుక్కపోతుంది. ఒకవేళ కింద పడినా కానీ టైర్ మీద ఆగిపోతుంది. మళ్ళీ జాకీ సెట్ చేసేసుకొని మళ్ళీ లేపేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత వీల్ క్యాప్స్, ఏదైతే వీల్ క్యాప్ ఉందో ఇది హోల్ ఉంటుంది, దీన్ని బేస్ చూసుకొని పెట్టేసుకోవాలి. ఇట్లా చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మెయిన్ ఏంటంటే కూలెంట్ వాటర్, బ్రేక్ ఆయిల్, విండ్షీల్డ్ ఒకటి, టైర్లో హెయిర్ ఉందా లేదన్నా చూసుకోవాలి. ఓకేనా. ఈసీఎం వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్నట్టు. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజన్కు మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇవన్నీ కేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ వర్క్ చేయాలంటే బ్యాటరీ ఒకటే కాదు కదా, దేనికి వర్క్ దానికి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు మనకు సిస్టమ్ ఉంటుంది, జనరల్గా మానిటర్ ఉంటుంది. మానిటర్లో చిప్ ఉంటుంది, దానికి అన్ని కేబుల్స్ ఉంటాయి. కేబుల్స్ ఏ కేబుల్ దేనికైనా తెలియదు, సిస్టమే తెలుసుకోవాలి. దాంట్లో దేని వరకు దానికే ఉంటుంది, మెమొరీ వర్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లగ్స్ ఉన్నాయా, ఇది డీజిల్ ఫర్ సర్క్యులేషన్ అన్నట్టు. డీజిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంజన్ స్పార్క్ సర్క్యులేషన్ అలా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ఫ్లగ్ ఒక్కొక్క దానికి ఉంటుంది. దాంట్లో అన్నీ టైప్ అయి ఉండి ఈ కేబుల్ అది. ఈ కేబుల్లో దగ్గర 20 కేబుల్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ కేబుల్స్ నుంచి వెళ్ళి ఇంజన్కు దేనికి సంబంధించింది, ఏసీకి సంబంధించిన ఇవన్నీ సింబల్స్ మనకు అక్కడ ఇంజన్లో వస్తాయి. ఓకేనా.